హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మివి వాళ్ళు ఈరోజే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న వీళ్ళ కొత్త సౌండ్ బార్ సిస్టము, అది కూడా బడ్జెట్లో 180 వాట్స్ అవుట్పుట్ ఇస్తుంది. దీని పేరు మివి 4 S180. ఈ 180 అనేది దీని పవర్ అవుట్పుట్ అనమాట. కొత్త సౌండ్ బారు చాలా తక్కువ బడ్జెట్లో తీసుకొస్తున్నారు వీళ్ళు. 499 ఇనిషియల్ ఆఫర్ కింద పెడుతున్నారు. అండ్ మీకు ఇంకొంచెం 10 రూపాయలు ఏదైనా ప్రోడక్ట్ యాడ్ చేసుకుంటే కార్డ్ ఆఫర్ లాంటివి కూడా వస్తాయి అనమాట. అరౌండ్ ఒక 500 రూపీస్ డిస్కౌంట్ కూడా వస్తుంది. సో అన్నీ కలుపుకొని ఒక 4500 వరకు ఇది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ బడ్జెట్లో వీళ్ళు తీసుకొచ్చిన ఫస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 180 వాట్స్ అవుట్పుట్ అయితే ఇది ఇస్తుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. జనరల్గా ఈ బడ్జెట్లో మనకి 120, 100, 110 ఇలాంటివి అవైలబుల్గా ఉన్నాయి. బట్ వీళ్ళు ఏకంగా 180 వాట్స్ అవుట్పుట్ ఇస్తుందని చెప్తున్నారు. ఒక సౌండ్ బార్ వస్తుంది, అలాగే ఒక సబ్ వూఫర్ వస్తుంది దీంట్లో. సో ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, బాక్స్లో ఏమేమి వస్తాయి, దీని క్వాలిటీ ఎలా ఉంది, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, ఇవన్నీ మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో ఒకసారి మీరు బాక్స్ మీద కూడా అబ్జర్వ్ చేయండి. మివి అని చెప్తున్నారు, మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ ఇది. అండ్ 4S180 దీని మోడల్ నెంబరు. అలాగే మీకు 180 వాట్స్ సౌండ్ బార్ విత్ సబ్ వూఫర్ అని వీళ్ళు మెన్షన్ చేశారు. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మీకు ఒక సౌండ్ బార్ వస్తుంది, అలాగే ఒక సబ్ వూఫరు, ఒక యూజర్ మాన్యువల్, కొన్ని కేబుల్స్ లాంటివి ఉంటాయి, పవర్ కేబుల్, అలాగే ఒక రిమోట్ కూడా మనకి బాక్స్లో వస్తుంది. అన్నీ నేను ఇక్కడ సెటప్ చేసి పెట్టాను. సో ఇదే ఫైనల్గా మీకు కనిపించే ఈ సౌండ్ బార్ అలాగే సబ్ వూఫర్కి సంబంధించిన సెటప్. మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ సౌండ్ బార్ చూడటానికి చాలా చిన్నగా ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ దీంట్లో మీకు 4 డ్రైవర్స్ ఉంటాయి. అవుట్పుట్ మాత్రం 180 వాట్స్ సరౌండ్ సినిమాటిక్ సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందని వీళ్ళు చెప్తున్నారు. ఇది కంప్లీట్గా ప్లాస్టిక్ మేడ్ లాగా ఉంది. పైన మెష్ మాత్రం ఐరన్ మెష్ని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో దీనిపైన మివి బ్రాండింగ్ కూడా ఉంటుంది. బ్యాక్ సైడ్ కొన్ని పోర్ట్స్ కూడా ఉంటాయి. పవర్ ఇన్పుట్ పోర్టు, సబ్ వూఫర్ అవుట్పుట్, ఆక్స్ పోర్టు, అలాగే మీకు HDMI ఉంటుంది, USB ఉంటుంది, అలాగే కోయాక్సిల్ అవుట్పుట్ కూడా దీంట్లో ఉంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ దీనికి వాల్ మౌంట్ కోసం కూడా డిఫాల్ట్గా వీళ్ళు పోర్ట్స్ అయితే యాడ్ చేసి ఇచ్చారు. సో ఓవరాల్గా దీని బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ప్లాస్టిక్ మేడ్తోనే ఉంటుంది. అండ్ క్వాలిటీ మాత్రం సౌండ్ బాగా వస్తుందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ సైడ్ కొన్ని బటన్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అనమాట. అండ్ మీకు ఇక్కడ సబ్ వూఫర్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది కంప్లీట్గా వుడ్తో తయారు చేశారు. దీని క్వాలిటీ మాత్రం ఓకే గుడ్, బాగుంది, టఫ్గానే ఉంది. అండ్ వెయిట్ మాత్రం కొంచెం తక్కువగానే అనిపిస్తుంది. అండ్ మీకు ఇక్కడ చూడటానికి మీవి బ్రాండింగ్ అండ్ బ్యాక్ సైడ్ సబ్ వూఫర్కి సంబంధించిన హోల్ అయితే ఇలాంటివి కనిపిస్తూ ఉంది. సో దీన్ని మనం వైర్ ద్వారా సబ్ వూఫర్ సౌండ్ బార్కి కనెక్ట్ చేసుకోవాలి. సో ఇది వైర్లెస్గా కనెక్ట్ అవుతుంది, బట్ సబ్ వూఫర్ మాత్రం వైర్డ్గానే కనెక్ట్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. సో దీంతో నేనైతే చూశాను, బాగుంది సౌండ్ క్వాలిటీ అయితే. చాలా రకాల పాటలు అయితే విని చూశాను. ఇక్కడ మీకు కొన్ని శాంపుల్స్ కూడా వినిపిస్తాను, అవి కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. విన్నారు కదా, సౌండ్ క్వాలిటీ మాత్రం ఓకే గుడ్, బాగానే ఉంది కదా. అంటే ఒక పెద్ద హాల్ కాకపోయినా కానీ ఒక మీడియం సైజ్ హాల్కి అయితే ఇది ప్రాపర్గా సెట్ అవుతుంది. అది కాకుండా వీళ్ళు ఇంత తక్కువ బడ్జెట్లో మంచి సౌండ్ క్వాలిటీని అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ హెవీ బేస్ వచ్చే సాంగ్స్ ప్లే చేసినప్పుడు కూడా అంత క్రాక్లింగ్ సౌండ్ లాంటివి అయితే నేనేమీ అబ్జర్వ్ చేయలేదు. ఇది ఓకే, యాక్సెప్ట్ చేయొచ్చు. అది కాకుండా ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం దీని సౌండ్ క్వాలిటీ ఓకే, సాటిస్ఫాక్టరీ అని చెప్పొచ్చు. అది కాకుండా ఇది మన మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్, మివి ప్రోడక్ట్. సో గుడ్, నాకైతే మంచిగానే అనిపించింది. కాకపోతే ఈ పర్టికులర్ బడ్జెట్లో మీకు ఇంకొక వేరే బ్రాండ్లు కూడా ఒకసారి చూసినప్పుడు వాళ్ళ సౌండ్ క్వాలిటీ మాత్రం అంటే కొంచెం సౌండ్ అవుట్పుట్ మాత్రం కొంచెం తక్కువగా ఆఫర్ చేస్తున్నారు. 110 వాట్స్, 150 వాట్స్, 160 వాట్స్ వీళ్ళు కొంచెం ఎక్కువగా ఆఫర్ చేస్తున్నారు. ఇదైతే కొంచెం యాక్సెప్ట్ చేయదగ్గర రేంజ్లోనే ఉంది. సో క్వాలిటీ అయితే ఓకే గుడ్ అనిపించింది. అండ్ ఇది మీకు వైర్లెస్గా కనెక్ట్ అవుతుంది, మీ ఫోన్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు, బ్లూటూత్ ద్వారా. అండ్ మీకు ఇది సబ్ వూఫర్ మాత్రం వైర్తో కనెక్ట్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ రిమోట్లో కూడా చాలా ఆప్షన్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. మ్యూజిక్ కంట్రోల్, మ్యూజిక్ సంబంధించిన డిఫరెంట్ ఈక్వలైజ్ సెట్టింగ్స్ ఉన్నాయి. ట్రెబుల్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, అలాగే బేస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, 3D సౌండ్, అలాగే మీకు ఇన్పుట్ మోడ్స్, ఇవన్నీ కూడా దీంట్లో వీళ్ళు చాలా వరకు ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో దీని ప్రైస్ అయితే 499 పెట్టారు. కాకపోతే మీరు ఒక 10 రూపాయల ప్రోడక్ట్ ఏదైనా యాడ్ చేసుకుంటే ఒక 500 వరకు డిస్కౌంట్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అది ఒకసారి ట్రై చేయండి. అయితే ఒకటి ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇలాంటి బడ్జెట్లో ఉన్న మిగతా ఏ బ్రాండ్లో అయినా సరే డ్రైవర్ సైజ్ అనేది 6.5 ఇంచెస్ మాత్రమే ఇస్తున్నారు సౌండ్ బార్కి సంబంధించింది. అట్లీస్ట్ ఒక 8 ఇంచెస్, నా సలహా ఏంటంటే 8 ఇంచెస్ డ్రైవర్ సైజ్ ఉన్నవన్నా వెళ్ళండి, ఒకవేళ ఇంకొంచెం ఎక్కువ బడ్జెట్లో ఉంటే. బట్ ఈవెన్ 9000, 10,000 బడ్జెట్లో కూడా 6.5 దొరుకుతున్నాయి. సో ఇది మివి
ఫోర్ట్ S180కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈస్ ద ఆఫీస్ సైనింగ్ ఆఫ్. జై హింద్.